శ్రీలంకలో ప్రకృతి విలయతాండవం చేస్తోంది. దిత్వా తుఫాను బీభత్సంతో శ్రీలంక చిగురుటాకులా వణికిపోయింది. భారీ వర్షాలతో కొండ చర్యలు విరిగి పడుతున్నాయి. రోడ్లన్నీ వరద నీటితో మునిగిపోతున్నాయి. ఇళ్లలోకి వరద నీరు చేరడంతో ప్రజల జీవనం అస్తవ్యస్తంగా మారింది. ఇంకోవైపు కొండ చర్యలు విరిగి పడడంతో ఆస్తి ప్రాణ నష్టం బాగా జరిగింది. వరదల కారణంగా ఇప్పటి వరకు 56 మంది చనిపోయారు. మరోవైపు కార్యాలయాలు, పాఠశాలలు మూసివేశారు. రంగంలోకి దిగిన అధికారులు సహాయక చర్యలు చేపట్టారు. దేశవ్యాప్తంగా వరదలు, కొండచెరలు విరిగి పడడంతో మరణించిన వారి సంఖ్య 56కు చేరుకుందని, 21 మంది ఆచూకీ గల్లంతైందని, 600కి పైగా ఇళ్లు దెబ్బతిన్నాయని అధికారులు శుక్రవారం తెలిపారు. భారీ వర్షాలు కురవడంతో ఇళ్లు, పొలాలు, రోడ్లు నీట మునిగిపోయినట్లుగా ప్రభుత్వం ప్రకటించింది. 12,000 కుటుంబాలకు చెందిన 44,000 మంది ప్రజలు వరద బారిన పడ్డారు. ఇళ్లు ధ్వంసం కావడంతో పాటు రవాణా వ్యవస్థలు కూడా తీవ్రంగా దెబ్బతిన్నాయి. వాహనాల రాకపోకలు ఎక్కడికక్కడే నిలిచిపోవడంతో ప్రజలు నిత్యావసర వస్తువుల కోసం, ఆహారం, తాగునీటి కోసం తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు. సహాయం కోసం వేచి చూస్తున్నారు. రానున్న రోజుల్లో మరింతగా వర్షాలు కురియనుండడంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరిస్తున్నారు. ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. గల్లంతైన వారి కోసం అన్వేషణ కొనసాగుతోంది. ఇక వాతావరణ పరిస్థితుల కారణంగా ఇప్పటికే పలు విమాన రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ఏది ఏమైనా శ్రీలంక, ఇండోనేషియా దేశాలు తుఫాన్, ఆకస్మిక వర్షాలు, వరదలు తప్పడం లేదు. ఇండోనేషియాలో సంభవించిన తీవ్రమైన వరదల కారణంగా 80 మంది మరణించగా డజన్ల కొద్ది మంది గల్లంతయ్యారు. ఉత్తర సుమత్రాలో వరదల నష్టం అధికంగా ఉందని అధికారులు తెలిపారు. ఉత్తర సుమత్రా అంతటా 8,000 మంది వరకు ప్రజలను ఖాళీ చేయించారు. కొండ చర్యలు విరిగిపడిన శిథిలాల కారణంగా రోడ్లు మూసుకుపోయాయి. ఈ నేపథ్యంలో ప్రపంచంలోనే అతిపెద్ద తీర ప్రాంతం కలిగిన బంగాళాఖాతానికి తుఫాన్లకు సంబంధించిన ఒక విశిష్టత ఉంది. అదేంటంటే ప్రపంచంలో ఎక్కడా జరగని భయంకర తుఫాన్ల వంటి విపత్తులు బంగాళాఖాతం వెంబడి ఉన్న ప్రాంతాలలోనే జరుగుతూ ఉంటాయి. సుమారు 50 కోట్ల మంది బంగాళాఖాతం తీర ప్రాంతంలో నివసిస్తున్నారు. అలాగే ప్రపంచ చరిత్రలో అత్యంత ఘోరమైన తుఫానుల్ని ఇదే ప్రాంతం ఎదుర్కొంది, ఇప్పటికీ ఎదుర్కొంటూనే ఉంది. ఇప్పుడే తూర్పు తీర ప్రాంతంలో ఒకదాని తరువాత ఒకటిగా ఏర్పడుతున్న తుఫాన్ల కారణంగా అల్లకల్లోలం జరుగుతోంది. గతంలో భారతదేశపు దక్షిణ తీర ప్రాంతాలలో వ్యవసాయదారులు తీవ్రంగా నష్టపోయారు. ఇవి మాత్రమే కాదు, గతంలో ఈ ప్రాంతాలలో సంభవించిన తుఫానులు చరిత్రలోకి చేరాయి. వాతావరణ వివరాలను అందించే వెబ్సైట్ వెదర్ అండర్ గ్రౌండ్ అందించిన వివరాల ప్రకారం ప్రపంచ చరిత్రలో అత్యంత ఘోరమైన 35 తుఫాన్లలో 27 పెను తుఫాన్లు ఈ తీరంలోనే సంభవించాయట. దీనిని బట్టే అత్యంత శక్తివంతమైన తుఫానులన్నీ బంగాళాఖాతంలోనే సంభవిస్తున్నాయని చెబుతున్నారు వాతావరణ పరిశోధకులు. ఇక్కడ సముద్రానికి లోతు తక్కువగా ఉండడం, ఒకవైపుకు తీర ప్రాంతం వంగినట్లుగా ఉండి పల్లంగా ఉండడమే అందుకు కారణమంటున్నారు. సాధారణంగా తుఫాను సమయంలో వీచే బలమైన గాలులు నీటిని బలంగా ఒడ్డు వైపుకు తోస్తాయి. ఫలితంగా అలల వేగం ఒక్కసారిగా పెరిగి నేరుగా తుఫాను తీరాన్ని తాకుతోంది. ఈ తరహా భౌగోళిక పరిస్థితులకు బంగాళాఖాతం ఒక స్పష్టమైన ఉదాహరణ అని వెదర్ అండర్ గ్రౌండ్ కాలమిస్ట్, ప్రముఖ వాతావరణ పరిశోధకులు చెబుతున్నటువంటి మాట. ఇక బంగాళాఖాత ఉపరితలంలో ఉష్ణోగ్రతలు ఎప్పుడూ అధికంగా ఉండడం కూడా ఈ పరిస్థితికి ఒక కారణం కావచ్చు. ఈ ప్రత్యేక పరిస్థితి కారణంగా తీవ్ర తుఫానులు సంభవిస్తూ ఉంటాయి. బంగాళాఖాతంలో ఉష్ణోగ్రతల స్థాయి చాలా ఎక్కువగా ఉంటుందని అంటున్నారు నిపుణులు. ప్రపంచ వ్యాప్తంగా ఈ తరహా పెను తుఫానులు సంభవించే ప్రాంతాలు లేవా అంటే ఉన్నాయి, కానీ ఇంత తీవ్ర స్థాయిలో మాత్రం మరెక్కడా ఉండవు. లూసియానాలోని గల్ఫ్ తీర ప్రాంతం అందుకు మరొక ఉదాహరణగా ఉంటుంది, కానీ ఇవి అలా ఉండవు. బంగాళాఖాతపు ఉత్తర తీర ప్రాంతంలో తుఫానుల తీవ్రత ఎలా ఉంటుందంటే ఒక్కసారిగా విరుగుపడి పెను నష్టానికి కారణమవుతూ ఉంటాయి. భూమి మీద ఇంకెక్కడా ఇంత దారుణమైన పరిస్థితులు మాత్రం తలెత్తవు. తూర్పు తీర ప్రాంతంలో జనసాంద్రత అధికంగా ఉండడం కూడా తీవ్రమైన ప్రాణ నష్టానికి కారణమవుతోంది. ఒక అంచనా మేరకు ప్రపంచ వ్యాప్తంగా ప్రతి 4గురిలో ఒకరు తీర ప్రాంతాల్లోనే ఉంటున్నారు. పెను తుఫానుల వల్ల అనేక విపత్తులు ఎదురవుతూ ఉంటాయి. బలమైన గాలుల కారణంగా భౌతిక నష్టం ఎక్కువగా ఉంటుంది. అలాగే సముద్రంలో అలల పోటు కూడా తీవ్ర స్థాయిలో ఉంటుంది. ఈ రెండింటితో పాటు భారీ వర్షాలు జనజీవనాన్ని అస్తవ్యస్తం చేస్తాయి. సాధారణంగా బంగాళాఖాతంలోనూ, అరేబియా సముద్రంలో ఎప్పటికప్పుడు తుఫానులు వచ్చినా ప్రతి 10 ఏళ్లకు ఒకసారి మాత్రమే ఈ స్థాయి తుఫానులు విరుచుకు పడుతూ ఉంటాయి. 1970 నవంబర్లో వచ్చిన సైక్లోన్ భోలా ప్రపంచ చరిత్రలోనే అత్యంత ఘోరమైన తుఫానుల్లో ఒకటిగా నమోదైంది. బంగాళాఖాతంలో సంభవించిన ఈ తుఫాన్ కారణంగా సుమారు 50 లక్షల మంది ప్రాణాలు కోల్పోయారు.
ఈ తుఫాను సమయంలో తీర ప్రాంతంలో ఏర్పడిన రాకాసి అలలు సుమారు 34 అడుగుల ఎత్తున ఎగసిపడ్డాయి. గడిచిన కొన్ని దశాబ్దాలుగా బంగాళాఖాతంలో సంభవించే తుఫానుల తీవ్రత నానాటికి పెరుగుతూ వస్తుందని హార్వర్డ్ యూనివర్సిటీ పరిశోధకులు తమ అధ్యయనంలో గుర్తించారు. 2008 మే నెలలో బర్మా తీరంలో సంభవించిన నర్గీస్ తుఫాను కారణంగా సుమారు 1,40,000 మంది ప్రాణాలు కోల్పోగా 20 లక్షల మంది నిరాశ్రయులయ్యారు. చివరిసారిగా 1999లో సూపర్ సైక్లోన్ భారత్ లో ఒడిశా రాష్ట్రాన్ని తాకింది. ఆ తుఫాను ధాటికి సుమారు 10,000 మంది ప్రాణాలు కోల్పోయారు. ఎటు చూసినా కుళ్ళిన శవాలు, శ్మశానాల్లో ఆకాశాన్ని అంటుతున్న పొగ కనిపించింది. తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో ప్రయాణించిన రక్షణ బలగాలకు కనిపించిన దృశ్యాలను వారిప్పటికీ మర్చిపోలేకుండా ఉన్నారు. ఒక సూపర్ సైక్లోన్ ధాటికి పరిస్థితులు ఎంత దారుణంగా తయారయ్యాయో తొలిసారిగా ఆ సూపర్ సైక్లోన్ ద్వారా ప్రపంచానికి తెలిసిందే. ప్రస్తుతం ఆంధ్ర తీరంలో బీభత్సం సృష్టించిన తుఫాన్ పేరు సెన్యార్. దీని బీభత్సం తగ్గిందని సంతోషించే లోపే రాష్ట్రం మరోవైపు ముప్పు దూసుకొస్తోంది. ఈ కారణంగా ఏపీని వరుణుడు వదిలేలా కనిపించడం లేదు. బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడనం కొనసాగుతోంది. ఇవాళ వాయుగుండంగా బలపడే అవకాశాలు ఉన్నట్లుగా వాతావరణ శాఖ తెలిపింది. విచిత్రంగా ఉండే తుఫాన్ల పేర్ల వెనుక కూడా ఒక కథ ఉంది. సాధారణంగా తుఫాన్లు వచ్చినప్పుడు అవి బీభత్సం సృష్టిస్తూ ఉంటాయి. ఈ తుఫాన్ల కారణంగా ఒక్కోసారి ఎంతో ప్రాణ నష్టంతో పాటు ఆస్తి నష్టం కూడా సంభవిస్తూ ఉంటుంది కదా. తుఫాన్లు వచ్చినప్పుడు వాటికి ఒక్కోసారి ఒక్కో పేరు పెడుతూ ఉంటారు. తుఫాన్లు వచ్చిన ప్రతిసారి వాటికి పెట్టే పేర్లు కొత్తగా ఉంటాయి. ఆ తుఫాన్ల పేర్లు వింటే చాలా విచిత్రంగా ఉంటాయి కూడా. అసలు ఈ తుఫాన్లకు పేర్లు ఎవరు పెడతారు, ఎలా పెడతారనే ప్రశ్న చాలా మందిలో వస్తుంటుంది కదా. తుఫాన్ల తీవ్రతను చెప్పేందుకు ప్రపంచ వాతావరణ శాఖతో పాటు ఆర్థిక సామాజిక కమిషన్ ఆసియా పసిఫిక్ ప్యానెళ్లను ఏర్పాటు చేసింది. ఇలా ప్రపంచ వ్యాప్తంగా మొత్తం 6 వాతావరణ కేంద్రాలు పనిచేస్తున్నాయి. వీటితో పాటు 5 ప్రాంతీయ ఉష్ణమండల తుఫాను హెచ్చరికల కేంద్రాలు కూడా ఉన్నాయి. ఈ కేంద్రాలు తుఫాన్ల హెచ్చరికలు, సూచనలు చేస్తూ ఉంటాయి. అలాగే వీటి పేర్లను కూడా ఈ కేంద్రాలే నిర్ణయిస్తూ ఉంటాయి. తుఫాన్లకు పేర్లు పెట్టే సంప్రదాయాన్ని 2000 సంవత్సరంలో ప్రారంభించారు. అప్పటి నుంచి ఈ తుఫాన్లకు పేర్లు పెట్టడం ఆనవాయితీగా వస్తోంది. 2000 సంవత్సరంలో వాతావరణానికి సంబంధించిన 27వ సదస్సును మస్కట్, ఒమన్ దేశాల్లో నిర్వహించారు. ఇందులో తుఫాన్లకు పేర్లను పెట్టడంపై ఒప్పందం జరిగింది. సభ్య దేశాల మధ్య చర్చలు జరిగిన తర్వాత 2004 సెప్టెంబర్లో తుఫానులకు నామకరణం చేయడం ప్రారంభమైంది. అయితే బంగాళాఖాతం, అరేబియన్ సముద్రాల తీరంలో ఉన్న 8 దేశాలను ముందుగా గుర్తించారు. ఇంగ్లీష్లోని ఆల్ఫాబెటిక్ ఆర్డర్ ప్రకారం వీటిని ఏర్పాటు చేశారు. బంగ్లాదేశ్, ఇండియా, మాల్దీవ్స్, మ్యాన్మార్, ఒమన్, పాకిస్తాన్, శ్రీలంక, థాయిలాండ్ దేశాలను పొందుపరిచారు. అయితే ఢిల్లీలోని వాతావరణ కేంద్రం కొన్ని పేర్లను ముందుగానే నిర్ణయిస్తూ ఉంటుంది. రానున్న తుఫానుకు ఒక పేరును సూచించాలని సభ్య దేశాలను కోరుతోంది. ఇది అరేబియా సముద్రం, బంగాళాఖాతం తీరంలో ఉన్న సభ్య దేశాలకు పంపుతోంది. తుఫానులకు పేర్లు పెట్టడం వల్ల అధికారులు, శాస్త్రవేత్తలు, విపత్తుల నిర్వహణ శాఖ, మీడియాతో పాటు సామాన్య ప్రజలకు సౌకర్యవంతంగా ఉంటుంది. అయితే ఈ తుఫాన్ల పేర్లు రాజకీయ, మత, సాంస్కృతిక, లింగ భేదాలకు, చిహ్నాలకు అతీతంగా ఉండాలి. ఇష్టానుసారంగా పెట్టేందుకు వీలు లేదు. సభ్య దేశాలు సూచించిన పేర్లు ఏ వర్గం వారి మనోభావాలు దెబ్బతినకుండా ఉండాలి. తుఫాన్ల పేర్లలో క్రూరత్వం ఎక్కడా ఉండకూడదు. ఈ తుఫాన్ల పేర్లు పలకడానికి, గుర్తు పెట్టుకోవడానికి సులభంగా ఉండేలా చూడాలి. పేరును ఇంగ్లీష్ లో రాస్తే 8 అక్షరాలకి మించి ఉండరాదు. పేరు ప్రతిపాదించడంతో పాటు దాని స్పెల్లింగ్, ఉచ్చారణలో ఇవ్వాల్సిన బాధ్యత కూడా సభ్య దేశాలదిగా ఉంటుంది. ఇక పేరును ఏ కారణంతోనైనా తిరస్కరించేందుకు ప్యానెల్ కు అధికారం కూడా ఉంటుంది.